श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। సద్గురు శ్రీ సాయినాథుని యొక్క సన్నిధ్యంలో ఆచార్య ఇక్కడ భరద్వాజమాచార్య యొక్క ఆశీస్సులతో ఈరోజు మతమెందుకు గ్రంథంలోని అంశాలని మన పరిణతి మేరకు వివరించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. మాస్టర్ గారి గ్రంథం రచించి అందించడం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని కూడా మనం గుర్తించాలి. నేడు మోడర్న్ సైన్స్ అనే విధానంలో దానిని విజ్ఞానం అనే భావించడంలో అసలైన తత్వం ఏంటో తెలుసుకోలేకపోతున్నాం. అసలు మనిషి నీతిగా, ధర్మంగా, సత్యంగా ఉండాలన్నా, అది గుర్తించాలన్నా ఏ వైజ్ఞానము ఏ విజ్ఞానము బోధించడం లేదు. విజ్ఞానాన్ని అందిస్తుంది. ఆ విజ్ఞానాన్ని ఎలా ఉపయోగించాలి, ఎలా దాన్ని సమాజానికి హితంగా మనం నడుచుకోవాలనే విషయం మాత్రం గ్రంథాల్లో ఉంది, పుస్తకాల్లో ఉంది. సత్యంగా ఉండు, ధర్మంగా ఉండాలి. ఎలా ధర్మంగా ఉండాలి, ఎందుకు ధర్మంగా ఉండాలి, ఎందుకు సత్యంగా ఉండాలి, దానికి ప్రమాణిస్తే ఉండాలంటే ధర్మం కూడా ఏముందండి, పెద్ద చేప చిన్న చేప తింటాం. అది బలవంతుడు బలహీనం కొడుతున్నాడు, సహజం జరిగిపోతుంది. దీనికి ఎలా ఉంటుంది? ప్రకృతి ఎలా చేస్తుంది కదా. ఇప్పుడు పులి వచ్చి మేక తింటుంది, అట్లా జరుగుతుంది కదా. మరి సమాజం లేకపోతే ఎందుకు ధర్మంగా ఉండాలి అంటే, అసలు ఎందుకు ధర్మంగా ఉండాలి, ఎందుకు సత్యంగా ఉంటే తెలిపేది ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత అంటే ఇప్పుడుండే సమాజంలో ఎటువంటి భావన అంటే, ఏదో పూజలు, గుడికి వెళ్ళడం, వ్రతాలు, ఇదే ఆధ్యాత్మికత అనుకుంటున్నారు. వీటిల్లో ఉన్న మూఢాచారాలని విమర్శిస్తూ ఆధ్యాత్మికత బోటకం అంటున్నారు. అసలు నిజమైన ఆధ్యాత్మికం ఏం చెప్పేదో మనం గ్రహించాలి. ఆధ్యాత్మికత మనకి ఏం కావాలి, జీవితంలో నీకేం కావాలి అది నేర్పుతుంది. ఎంత కావాలి, దాన్ని ఎలా పొందాలి, పొందితే ఎటువంటి ఫలితం నీకు వస్తుంది అని లోతుగా పరిశీలించాలి. లోతుగా ఆలోచించే సమయం ఉంది, కానీ ఆలోచించే విధానం మాత్రం లేదు. ఏదైనా ఒక విషయం చెప్పాడంటే అది ఎందుకు ఉందంటే, ఏం విశేషం ఉందని ఆలోచించాడు. ఇప్పుడు మీరు మాట మాట్లాడారు, పాట పాడారు అనుకోండి, ఎవరొకరు బోడి చదువులు అన్నాడు శ్రీవేల సీతారామ శాస్త్రి ఒక పాటలో. ఆయన బోడి చదువులు అన్నాడు కదండి, ఆయనకి అర్థమైందంటారు. బోడి చదువులు అన్నాడంటే ఎందుకు అన్నాడని ఆలోచించాలి. చదువు వేరే, బోడి చదువులు వేరే. చదువు సంస్కారం లేని చదువు ఏం ఉపయోగం ఉంటుంది? చదువు సంస్కారం అంటున్నాము, సంస్కారం లేని చదువు ఏమైనా ఉపయోగపడుతుందా? మరి సంస్కారం నేర్పని చదువు బోడి చదువు కాకుండా ఇంకేమవుతుంది? అర్థం పాయింట్ పట్టుకోండి. అట్లా ప్రతి ఒక్కటి ఆలోచించే తత్వాన్ని అందరూ తెలుపుతున్నారు. ఆలోచించడం మర్చిపోయి పై మనం చూసుకుంటున్నాం అంతే. ఇప్పుడు బాబా చేతుల నీళ్ళు కావచ్చు, రామాయణం నీళ్ళు కావచ్చు, భారతం నీళ్ళు కావచ్చు చూస్తుంటే ఏందండి అవి ఎలా జరుగుతుందండి అంటాం. ఇప్పుడు కృష్ణుడు ఉన్నాడు, కృష్ణుడేంటి అస్కృత బ్రహ్మచారి అంటాం. ఆధ్యాత్మికత ఎలా బ్రహ్మచారి అంటే ఆయన సత్యభామ ఉన్నారు, రుక్మిణి ఉన్నారు, 16 గోపికలు ఉన్నారు, అష్టభార్యలు అంటారు. ఆయన అస్కృత బ్రహ్మచారి ఆయన అన్నాడు అనుకోండి, సమాజం మన దగ్గర ఎక్కడుంది? మనం తెలుసుకోవాలి. ఇప్పుడు కొన్ని తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తాడంటే ప్రయత్నించండి. ప్రయత్నం చేయకుండా ఆ పైన మూఢాచారాలని ప్రకటన చేస్తూ ఇంకా ఆధ్యాత్మికతే తప్పు అని చెప్తున్నాడు. దాని నుంచి మాస్టర్ గారు మనం వెలికిస్తున్నారు. నిజంగా ఈ ఆధ్యాత్మికత అంటే మనిషి జీవించడం ఎందుకు, మనిషి మనం జీవిస్తున్నాం, ఎందుకు జీవిస్తున్నాం, ఎలా జీవిస్తున్నాం ప్రశ్న.
చావు అంటే భయం వల్ల జీవిస్తుంది. మరి నీ జీవిస్తున్న తర్వాత నీకు అంత సరిపెట్టుకుంటావా? నా తృప్తి శాంతి కావాల కోరుకుంటున్నావు. మరి తృప్తి శాంతి ఉందా అని ఆలోచిస్తే ఎక్కడుంది తృప్తి శాంతి? మరి ఆ తృప్తి శాంతి లేని దానికోసంగా పరిగెడుతున్నాం. మరి అది ఎక్కడుంది? అందరూ తృప్తి శాంతి జీవించాలి తెలుస్తున్నారు. మొట్టమొదటేమో సదా జీవించడం లక్ష్యం. అంటే జీవించాలి ఉండాలంటే సాగు లేకుండా ఉండాలి. అదే దానికోసం తక్కువ కదా మనం ప్రయత్నం చేస్తున్నాం. అప్పుడు ఎందుకని? జీవిస్తే ఇష్టం కాబట్టి. జీవిస్తే ఇష్టం. మరి జీవించడం తృప్తి ఉందా? నేను బతికే ఉన్నాను, జీవిస్తాను, నాకు తృప్తి ఉందా అని ఆలోచించాలి. ఇప్పుడు అన్నీ నేను ఆరోగ్యంగా ఉన్నాను అనుకోండి. ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాను, తృప్తిగా నాకు ఉందా? ఇంకేదో కావాలి. ఇప్పుడు అన్ని వస్తుంది నాకు ఉందండి, ప్రశాంతంగా ఉండగలుగుతాను. అన్ని మాకు వేళకి అన్ని పెట్టేస్తారు, కూర్చొని గది చేశారు, అన్ని మనకి ఇస్తూనే ఉన్నారు. కానీ తృప్తిగా ఉండగలుగుతున్నా? మళ్ళీ అట్ట బయట అవ్వదా అంటే ఏంటి? ఇక్కడ తృప్తి లేదా అంటే ఏంటి? వస్తువులలో తృప్తి కలవలే, పరిస్థితుల్లో ఈ తృప్తి కలవలే. ఆ తృప్తి కోసం మనం ఏం చేస్తున్నాము? డబ్బులో ఉంటుందా, అధికారంలో ఉంటుందా, కీర్తిలో ఉంటుందా, చదువులో ఉంటుందా, పాండిత్యంలో ఉంటుందా? ఈయన పదే ప్రయత్నం చేస్తుంటున్నాం. మరి అందులో తృప్తి ఉందా అంటే అందులో తృప్తి లేదు. అంటే కారణం ఏమిటి? ఎట్లయినా సరే ఆ తృప్తి కోసంగా ఎన్ని కష్టాలైనా మోస్తున్నాడు, భరిస్తున్నాడు. ఏది సమాజం కోసం కావండి, అధికారం కావచ్చు, కీర్తి కావచ్చు, ఊరికే వస్తుందండి. అంటే ఎంత కష్టమైనా సరే అది పొందాలని ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఎన్ని సాధించినా ప్రతివాడు పొందవలసిందేదో తనకి ఇంకా లభించలేదని కొరతలోనే ఉన్నాడు. అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించుకుంటూ వచ్చాడు. ఏ తృప్తి లేని ఆడికి ఎక్కడ తృప్తి? పోని ఆ తృప్తి ఉన్నాడంట. భారతదేశం వచ్చిన తర్వాత ఏదో ఒక గురువుని చూసేటప్పటికి ఆలోచన కలిగింది. పోనీ వెళ్తూ ఆ దిలీకు రాజ్యానికి వెళ్ళకూడదని మధ్యలో జరిపాడు. అంటే ఇక్కడ మాస్టర్ గారు ఎందుకు గుర్తు చేస్తున్నాడంట? ఆలోచించు, జీవితం అంటే ఏమిటి, జీవితంలో ఏం పొందాలి, ఆ పొందడానికి కారణం ఏమిటి అని నిరంతరము ప్రయత్నం చేస్తూ ఉంటున్నాడు. మనము ఆ చావంటే భయం వల్లనే, భయంతోనే మనం బతుకుతున్నాం. మరి ఇన్ని కోట్ల మంది మనం చూస్తున్నాం. ఎన్ని సాధించినప్పటికీ కూడా వాళ్ళు ఆ కొరత ఉందా లేదా? అంటే మామూలు సాధన లౌకికంగా చూసుకుంటూ వస్తున్నాం సార్. ఖచ్చితంగా చెప్తున్నాం అనుకోండి, ఇంకా తెలుసుకోవాలి, ఇది అట్లనే ఉంది. అలా ప్రతి పనిలో అట్లే ఉంటుంది కదా. మరి ఎట్లా అంటే ఇవన్నీ ఊహనా? ఏది తృప్తి సాధన ఊహేనా? నిజంగా లేవా? వాళ్ళ కవులు భరించారు అంతవరకేనా? అట్లని ఊరుకుంటామా? కాదు, తెలుసు, దొరకదని తెలుసు, కానీ నాకు తృప్తి లేదు తెలుసు, కానీ గమనుంటానా? శాంతి లేదు తెలుసు, మరి గమనుంటానా? కానీ అదంతా వ్యర్థం అనుకుంటే నేను జీవించగలనా? ఆత్మహత్యం చేసుకుంటా, లేదా మత్తు మందులను వాడతా. అర్థం చేసుకోండి పాయింట్. శాంతి లేదండి. ఆ లేదన్న తర్వాత కొన్ని కమ్మునే ఉంటానా? చచ్చిపోతా. ఎందుకు? శిక్షణ జరిగి నా జీవితం ఎందుకు? చచ్చిపోతా. అట్టనే పోవాలా? లేదా మత్తు మందులతోన్నా కాలాన్ని కరిగించాల, లేకపోతే పిచ్చోడిని అయిపోవాలి. ఎందుకంటే ఒక గదిలో అన్ని సౌకర్యాలు పెట్టి ఒక్క నెల మనం ఉంచితే మనం పిచ్చోడ మొత్తం అవుతుంది. ఆలోచించండి. కావాల్సిన సప్లై చేస్తారు, వెళ్ళిపోతా ఉంది. మీకు టీవీ కావాలి, పనులు కావాలి, అన్నీ ఉంది. పిచ్చి పడుతుంది. మామూలుగా ఉంటామా? కొన్ని మాత్రం కారణమవుతుంది. అంటే ఏంటి? దేనికోసం? అంతంలో కూడా తృప్తి, శాంతి లేదు. అన్ని వసతులు ఉన్నాయి, శాంతి లేదు. అంటే మనిషికి ఏం కావాలి? జీవించడం కాదు ముఖ్యం, తృప్తి శాంతి కలగడం ముఖ్యం. ఇప్పుడు నాస్తికవాదం ఏంటన్నారు?
ఇవన్నీ బూటకము, ఆధ్యాత్మిక బూటకం అంటున్నారు. అసలు ఆధ్యాత్మిక ఏమిటి చెప్పడం కోసం ఇక్కడ. ఆధ్యాత్మిక మనకి ఏం చెబుతుంది? నీకేం కావాలో అది గుర్తు చేస్తుంది, ఏం పొందాలో అది తెలియజేస్తుంది, ఎంత పొందాలో అది వివరిస్తుంది. అందుకే మొట్టమొదటి ఫౌండేషన్ చూస్తున్నాడు. మనిషి లక్ష్యం ఏమిటి? జీవించడం. ఎందుకు జీవిస్తున్నావు? చావు అంటే భయం. కొన్ని ఆ జీవితం తృప్తి ఉందా? లేదు. ఆ జీవితం తృప్తి శాంతి కలిగి ఉండాలి. మరి ఆ తృప్తి శాంతి ఎంతమంది పొందారా? ఎవరు పొందలేదు. మరి ఎవరు పొందలేదు కాబట్టి నేను ఎందుకు జీవించేది? నేను చనిపోతాను, లేకపోతే బతుబంధుల్ని సేవిస్తాను అని అనుకుంటాడు. మరి ఎవరికి కలిగకపోయినా అందరూ ఎందుకు జీవించా తాపత్రయపడుతున్నారు? తెలిస్తేనే ఉంది ఎవరు తృప్తి కలిగేదని. మరి ఎందుకు జీవించి తాపత్రయపడుతున్నారు? ఏమి లేదు కదా, నాకు తృప్తి శాంతి లేదు. మరి ఎందుకు ప్రపంచం అంతా జీవించాల బతకాలని ఎందుకు తాపత్రయపడుతున్నారంటే 2 కారణాలు చెప్పాడు. ఎవరికి తృప్తి శాంతి లభ్యం కావాలన్న ఇరుక లేకపోవడం వల్ల, తమకు లేని దాన్ని పొందితే అది లభిస్తాయని భ్రాంతి వల్ల. ఎవరికి తృప్తి శాంతి కలగడం లేదనే ఎరుక లేదు. ఇప్పుడు చూస్తున్నా, ఎవరు తృప్తి శాంతి ఎరుకగా ఉంటే ప్రయత్నం చేస్తాడు. రెండోది, నాకేదైతే లేదో దాన్ని పొందితే నాకు తృప్తి వస్తుందని భ్రాంతి. నాకు ఫ్యాన్ వేసుకుని చెమట పడుతుంది, పక్కన ఏసీ ఉంది కాబట్టి ఏసీ ఉంటే నాకు తృప్తి వస్తుంది బట్టి ఏసీ పెట్టుకుంటా. మరి ఏసీ పెట్టుకున్న తర్వాత స్థితిగా ఉండగలుగుతున్నా? మనకి భ్రాంతి అంటారా, వాస్తవం అంటారా? అర్థం చేసుకోండి. నాకు లేని దాన్ని పొందితే నాకు తృప్తి వస్తుంది, లభిస్తుంది అని భ్రాంతి వల్ల జీవించాలనుకుంటున్నాడు. రెండవది బాగా బలహీన కారణం, చావు అంటే భయం. ఈ 2 కారణాలను బట్టి జీవిస్తున్నాడు. ఇక్కడ వాస్తవ చెప్తున్నాండి మాస్టర్ గారు. నిజంగా గుండె మీద చేసుకొని నేను తృప్తిగా శాంతిగా ఉండాలని చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నావు? కృష్ణ చెప్పాడు కొన్ని వేల మందిలో ఒకడు ఉంటాడని. కానీ పైకి మాత్రం చెప్తా ఉంటాను, నేను తృప్తిగా ఉన్నానండి, శాంతిగా ఉంటాను అంటాను. అంటే ఏదో సాంప్రదాయం ఉండాలని నాటి పట్ల అట్లాగే అన్నారు. బాగా కింద లోతుగా పరిశీలినప్పటికీ తర్వాత అవును సార్ అన్నారు. లేదండి అంటే జనాన్ని మెప్పుడు కోసమా, లేక మనల్ని మోసం చేసుకోవడం కోసమా అని ఆలోచించాలండి. ఇక్కడ మాస్టర్ ఆలోచింపు చేస్తున్నానండి. ఇక్కడ మంచి జీవిత కారణం ఏంటి? ఒకటే, ఎవరికి దిశాంతి కలగలేదు అని ఎరుక లేకపోవడం వల్ల, నాకు లేని దాన్ని పొందితే నాకు తృప్తి వస్తున్న భ్రాంతి వల్ల. రెండోది బలహీన కారణం, చావు అంటే భయం వల్ల. ఎందుకు భయం? చావు అంటే చావు సంగతి మనకు తెలియదు, పుట్టుక జననము మనకు తెలియదు. తెలియని దానికి ఎందుకు భయపడాలి? అర్థమవుతుంది సార్. తెలిసిన దానికి భయపడితే, మరి ఆడ పాము ఉందని భయపడితే అర్థం ఉంది. ఆడ పాము ఉందో లేదో తెలియదు, మరి జాగ్రత్తగా పోరని అనుకుంటే ఆడ పాము ఉందేమో అనుకుంటా పోతాము. అంటే చావు అంటే తెలియదు, మరి నీకెందుకు భయం? దేనికి మనిషి భయపడుతున్నాడు? అని చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలుసా? అది తెలియదు. అది తెలియదు కానీ భయంటారు. ఏమవుతుందేమో అనుకుంటున్నాం. మృత్యు అంటే భయం, చావు అంటే మనిషి చావు అంటే తెలియదు, మనం పుట్టుకోవడం తెలియదు అనుకున్నాం. మరి చావు తెలియదు కదా, అది నిజం తెలియదు కదా. మరి అక్కడ ఏం జరుగుతుందో తెలుస్తుంటే అది తెలియదు. ఏం జరుగుతుంది తెలియదు కాబట్టి ఇంకా భయం. అంటే మనిషి క్షణక్షణంగా భయపడుతున్నాడు. ఆ భీతి వలన బతకాలనుకుంటున్నారు. ఒరే నీకు ఉరిసి చంపేస్తానంటే ఆయన నాకు చావద్దు, నేను పస్తులనే ఉంటాను అంటాడు. పస్తులనే ఉంటాను, నాకు చావు మాత్రం వద్దు. అర్థం చేసుకుంటాను. పట్టిందా? ఆ భావం ఉంటే ఈ భయం ఉండదే. ఆ భావం ఉంటే భయం ఎందుకు ఉంటుంది? ఇప్పుడు జీవితాన్ని అంటిపెట్టుకుంటారే కానీ జీవించకపోతే అసంతృప్తి ఉంది. ఏమైనా చచ్చిపోతామంటే వద్దు, నేను పస్తులనే ఉంటాను కానీ బతుకుండాలంటాడు. అంటే అర్థం బతుకుని ఉంటాడు అంటే ఏంటి?
మృత్యువు కంటే ఎంత అసంతృప్తిగా ఉన్నా నేను బతకాల, చావు మాత్రం నాకు వద్దు. పస్తులన్నా ఉంటా, వ్యతిరేకన్నా ఉంటా, లేకపోతే మతం చేసుకుంటానే ఉంటా. అంటే ఎట్లా ఉంటుందంటే అసంతృప్తిగా ఉన్నా కొంతవరకు పరిచయం జీవితమే మనకి మేలు. ఏదో వెళ్తే వాళ్ళు మాట్లాడుతుంటే కాలం గడిపేస్తా, చావెందుకు వాటి పచ్చులన్నా ఉంటుంటామంటాం. అంటే ఏమిటంటే ఇక్కడ నిజంగా ఏడవలేక నవ్వుతూ బతకతా ఉన్నాం. ఏడవలేక ఏ ఉపయోగం లేదు కాబట్టి నవ్వుతూ బతుకుతున్నాం. అంటే చావలేక బతుకుతున్నాడు. మన జీవితం అలా ఉంది. మాస్టర్ మూలకం చెప్తున్నాడండి. ఎందుకంటే ఆధ్యాత్మిక ఏం మళ్ళీ రివర్స్ చూస్తున్నాం. ఆధ్యాత్మిక ఏం చెబుతుంది అని చెప్పుకుంటూ వచ్చాడు. తర్వాత మనం జీవించాలనుకుంటున్నాం, మానవ ప్రధాన లక్ష్యం అదే అంటున్నాం. దాని నుంచి వివరించుకుంటూ వస్తున్నాడండి ఇక్కడ. మరి చావలేక బతుకున్న తర్వాత ఈ అశ్రద్ధను ఎలా అతిక్రమించాలి అంటే కాలక్షేపము, కబుర్లు, సినిమాలు, వీటి ద్వారా ప్రయత్నం చేస్తున్నాం. పోనీ అలా ప్రయత్నం చేసాడు ఏమవుతుంది? నీకు ఏ జబ్బు నిద్ర పట్టదంటే ఏం చేస్తాడు డాక్టరా? మత్తు మందిస్తాడు, మళ్ళా డోసు వేసుకుంటా ఉంటాడు, అంతకుముందు ఇంకేం చేయడు. అలాగే ఇక్కడ మన చుట్టుసాధన కోసంగా మత్తు మంది ఎక్కించుకుంటూ ఉన్నాం. నిజంగా నిద్ర పట్టకపోవడం కారణం ఏమిటి అని ఆలోచించాం. ఇక్కడ పాయింట్ పట్టుకున్నాను. నిద్ర పట్టడని అన్నాను అనుకోండి, దీనికి ఏదైనా కారణం దాన్ని ఆలోచించు. నువ్వు నిద్ర పట్టడానికి మత్తు మందు ఉపయోగించుకుంటున్నా. మరి నిద్రపోవడానికి కారణం ఏమిటి? అవసరమైన కాదు, అనవసరమైన ఆలోచనలు. ఆ తర్వాత ఏంది? రాత్రి 11, 12 వరకు ఇది ఉంటాయి పుస్తక ప్రపంచం. ఈ ప్రపంచంతో ఉండవు. ఈ ప్రపంచం ఉంటుంది, రేడియేషన్ ఇస్తుంది, కంటికి రేడియేషన్ పోతుంది కదా. ఇది నేను టీవీ చూస్తున్నాను, నువ్వు టీవీ ఇది చూస్తున్నాను. ఈ రేడియేషన్ చేస్తుంది మన కంటికి స్ట్రెయిన్ ఇస్తుంది కదా. మన స్ట్రెయిన్ ఇచ్చినప్పుడు నిద్ర పడుతుంది. అదే అనవసరం ఆలోచన చేస్తున్నాం అనుకోండి, మెదడుకి స్ట్రెయిన్ కదా. ఇప్పుడు పగలు రాత్రి భగవంతుడు ఎదిగిచ్చాడు. రాత్రి పడి అంటే పగలంతా కష్టపడి ఇంద్రియాలు, రాత్రి రెస్ట్ తీసుకో అని ప్రకృతి మనకి నిర్దేశించింది. మరి రాత్రిలో మేలుకొని పగులు నిద్రపోతూ ఉంటాం. అంటే మొత్తం మూలకాలం గురించి దీనివల్ల మనం నిద్ర పట్టడం లేదు. కాబట్టి మరి ఏం చేయాలి? 8 గంటలకు 9 గంటలకు భోజనం చేసుకునేసి ప్రశాంతంగా మ్యూజిక్ పెట్టుకోవడము, లేదా మంచి గ్రంథాలు చదువుకోవడము, అలా చేసుకుంటూ పడుకుంటే నిద్ర పడుతుంది. పగులంతా కష్టపడాలి. వల్ల శరీరానికి శ్రమ ఇవ్వకుండా ఉంటే నీకు నిద్ర పడుతుంది. ఇట్లా ఆలోచించాం అనుకోండి, మత్తు ముందుకు పోం. అలాగే సుఖశాంతి ఎక్కడుంది ఆలోచించు. దాని మొత్తం ఆలోచించడం. నాకు వస్తువులో ఉంది, వ్యక్తుల్లో ఉంది, పరిస్థితుల్లో ఉంది అని వాటి వెంట పరిచేస్తున్నాం. మరి వాటి పరిస్థితి తృప్తిగా ఉన్నామంటే ఉండలేదు. అందుకని మూలం చెప్తున్నాడు ఇక్కడ. అందుకని ఇక్కడ ఏం చెప్పి పోనీ అలా వస్తువులు దారాలంటే డబ్బు కావాలి, బాగా డబ్బు సంపాదించాలి. మరి డబ్బు సంపాదించాలంటే ఇప్పుడు మామూలుగా మా ఇంట్లో ఒక చిన్న టీవీ ఉంది. పెద్ద టీవీ కావాలంటే 30,000 కావాలి. నా జీతం ఎంత? నెలకి 15,000. నేను పెద్ద టీవీ ఎలా కొనగలుగుతాను? 40,000 పెట్టి. అప్పుడు ఏం చేయాలి? అక్రమాన్ని ఆర్జించాలి, అధర్మాన్ని ప్రోత్సహించాలి. అంతే కదా. పోనీ అది కొన్నా కూడా ఏమన్నా చుట్టూ ఉంటుందని ఆలోచించను. మరి ఆ పెద్ద టీవీలో ఉండేది ఆ బొమ్మే కదా, చిన్న టీవీలో ఆ బొమ్మే కదా అని ఆలోచించను. ఆ బొమ్మ ఎందుకు కదా గడియార సంగతి మాట్లాడుకుంటాం సార్. గడియారం యొక్క ఉపయోగం ఏమిటి? టైం చూసుకోవడమే. 50 రూపాయల గడియారాలు టైం చూపిస్తుంది. 5,000, 10,000 రూపాయలు కాకుండా టైం ఏం చూపిస్తుంది? వేరే చూపిస్తుందా? చూపిస్తుందా? అది ఆలోచించిన వాడు నేను వజ్రాల బంగారు వాచి కట్టుకున్నాను, వాచి కట్టుకున్నాను, దానికోసం సంపాదన ఎందుకు? క్షణక్షణం భయం, ఈ వాచి ఎవడు వెలుక్కుంటాడు, చేయనుకుని ఎత్తుకుపోతాడు, ఎవరు చేస్తాడు. అది సరికదా. ఆచార్య మనకు అది తెలుపుతుంది అన్నమాట ఇక్కడ. కాబట్టి అలా నిరంతరం చిత్తశుద్ధితో శ్రమించలేడు. అన్నీ ఆధ్యాత్మికమే కావాల్సిందంటే ఒక వాచ్ సంగతి, టీవీ సంగతి అనేది చేస్తారు. కాదు అనుకోండి,
ఒక 10 లక్షలు పెట్టి కారు కొన్నాం, కష్టపడి సేవింగ్ చేసి 20 లక్షలు పెట్టి కారు కొన్నా. ఫస్ట్ ఇంటోడు 30 లక్షలు పెట్టి ఒక కారు కొన్నాడు. నా కారు అయిపోయింది ఆ పని. అబ్బా నేనే 20 లక్షలు కొన్నాను, వాడు 50 లక్షలు, అది బాగుంది. అంటే మనిషి యొక్క తత్వం ఎలా పోతుంది చూడండి ఇక్కడ. అటువంటిది అవినీతికి మార్గం అవుతుంది. అంటే లౌకికంగా నువ్వు చూస్తుంటే నువ్వు ధర్మంలో పోతున్నావా, అధర్మంలో పోతున్నావా? కాబట్టి ఇవన్నిటికి ఏంటి, సమాజంలో అవినీతికి కారణము ఏది? లోతుగా ఆలోచించలేకపోవడం వల్ల. పాయింట్ వస్తున్నామండి ఇక్కడ. ఎందుకు జీవించాలని తెలియకపోవడం వల్ల, ఎలా జీవించాలో తెలియకపోవడం వల్ల అవినీతికి మార్గం సుగమవుతుంది. వీటికి తోడు మన యొక్క బలహీనతలను గుర్తించి దాని ద్వారా లాభం పొందేవారు చాలా మంది ఉన్నారు. అది డబ్బు కోసం కావచ్చు, అధికారం కోసం కావచ్చు. తెలుసండి, ఇప్పుడు జూదం, నాకు సాధ్యం ఉంది, గబాల్ డబ్బు సంపాదించాలి. ఇప్పుడు ఫోన్లో చూడండి ఎంతమంది దాన్ని జూదం ఆడి ఎంతమంది పోగొట్టుకుంటున్నారు. అలాగే సినిమాలు మన యొక్క బలహీనతలను పట్టుకొని, అంటే మన పని సొమ్ము చేసుకుంటున్నారు. లౌకికంగా ఆధ్యాత్మిక బలహీనతను సొమ్ము చేసుకుంటున్నారు లేదా? అంటే బాగుంటాడు, చిటికేసి అదికి వచ్చేవాలి, రాలేదు. ఆయన దగ్గర పోతే చిటికేసి అదికి వెళ్ళిపోతాడు అని నా బలహీనతని ఆధ్యాత్మిక పేరుతో మనం చూస్తూనే ఉన్నాయి ప్రపంచంలో. అలాంటి వారు తిరుగుతున్నారు లేదా? అప్పుడేమవుతుంది, నాకు అనిపిస్తుంది మనం కూడా ఇలా ఈ మార్గంలో వెళ్తే మనం కూడా పేరు వస్తుంది కదా నాకు అనిపిస్తుంది. నేను గురువుని ఆశ్రయించాను, ఆయన అనే శిష్యులు ఉన్నారు, ఆయన చేసి మనం నాకు తెలిసిపోయింది. మనం ఎందుకు ఈ పార్టీలో ఉంటాం, మనం సఫర్ అయిపోతాం, మనం కూడా పేరు లేక సంపాదిస్తాం. కొన్ని ధర్మం మాత్రం మనం ఆలోచించడం అన్నాడు. అంటే ఇవన్నీ ఈ అసత్వానికి కారణం ఏమిటి? పోనీ ఇలా చేసుకోవడం వల్ల జీవిత సమస్య కానీ పరిష్కారం అవుతున్నారా? పరిష్కారం అవుతుంది సార్. అంటే మత్తు తీసుకోవడం కావచ్చు, లేదా కాలక్షేపం పొందడం కావచ్చు, వీటన్ని ద్వారా ఏమన్నా నువ్వు తృప్తి శాంతి కొట్టగలుగుతున్నావా? అది పరిష్కారం. అంటే పరిష్కారం అవుతున్నాగా? మరి అసలు సామాజిక ధర్మాన్ని తారుమారు చేస్తుంది. మరి పరిష్కారం ఎలా? దీని మార్గం ఏమిటి అంటే ముఖ్యమంటే భయం అనుకున్నాం. మరి దాన్ని తప్పించుకోగలమా అంటే తప్పించుకోలేము. అంటే జీవితం అంటే ఏమిటో తెలియకపోవడం వల్ల భయానికి కారణము. ఇవన్నీ మాస్టర్ గారు మనకి ఏం కావాలని చెప్తుంది చెప్పండి, ప్రయత్నం చేస్తున్నాడండి. ఏదో గుడ్డెద్దుగా పనులు దున్నబాకరానైనా మానవ దేహం అత్యంత విలువైనది, ఈ దేహాన్ని ఎలా సాధకం చేసుకుంటావు అని ఆలోచించు. ఏదో 4 కాల జంతువులాగా నువ్వు బతకబడలేదు, జీవించడం అనేది నేర్చుకో అని చెప్పడం అండి. లేకపోతే జన్మ వ్యర్థం కదండి. ఇప్పుడు సత్సంగానికి వచ్చాము, ఎందుకు వచ్చాం? ఎందుకు సత్సంగానికి వెళ్ళాలి? ఏదో మొహమాటం కోసమా? వస్తే మొహమాటం వస్తే నీకేమో లాభం పొందుతాం కదా, నేను ఉపయోగం ఉంటుందా? వచ్చారు మా వాళ్ళు అనుకుంటారు వాళ్ళ టైపింగ్ గారికి. మరి ఈ సమయం అంతా వృధా అయిందా లేదా? కాదు, అక్కడికి వెళితే మనం ఏదో కొత్త తెలుసుకోవాలి అని జిజ్ఞాస ఉంటే ఉపయోగపడుతుంది. దానికి ప్రయత్నం చేయాలి. తిరిగేది అనుకోండి, తెలుసుకోవడం ప్రయత్నం చేయాలి. ఏంటి నాకు అర్థం కాలేదు, మీరే చెప్పారు. ఎందుకంటే సమయాన్ని ఇక్కడ వినియోగిస్తున్నారు. ఇక్కడ ఇట్లా ఆలోచించాలండి. అదేంటి జీవిత అనుభవాలు అంటే ఏమిటి గుర్తించి ఎరుక. జీవితం అంటే మన అనుభవమే, అనుభవిస్తుంటేనే మనం జీవించినట్టు. అనుభవం లేనప్పుడు, అనుభూతి చెందినప్పుడు జీవించినట్టు ఎలా అవుతుందండి? నేను ఒక మామిడిపండు తింటూనే ఉన్నా, టీవీ చూస్తూ తింటూనే ఉన్నా, ఎలా ఉందిరా ఏమో, అప్పుడు తిన్నట్టు ఎలా అవుతుంది? జీవితం అంటేనే అనుభవాల యొక్క సమూహం. పుట్టిక మరణం ఈ మధ్యకాలంలో జీవితం. అది ఎరుక కలిగి ఉంటే అది జీవించినట్టు. ఆ ఎరుక కలిగేది ఏది? ఎరుక కలిగి ఉండాలి. నేను చూస్తున్నా అంటే నేను చూస్తున్నా, నేను మాట్లాడుతున్నా, నేను వింటున్నా, నేను తింటున్నా, నేను పాడుతున్నా. నేను అనేదే ఎరుక. అర్థం అవుతుందా?
ఇప్పుడు జీవితం అంటే అనుభవాలు ఎరుక అన్నాము. ఆ ఎరుక కలిగి ఉండేది ఏది? నేను అని అంటున్నాను. నేనంటే ఏమిటి? మళ్ళా చూడండి మాస్టర్ గారు ఉల్లిపాయని ఉలుస్తున్నాడండి. నేనంటే ఏమిటి? ఈ దేహమా, ఈ నామమా, ఈ గుణమా? పోనీ ఈ దేహం అనుకుంటే 5 సంవత్సరాలప్పుడు దేహము, అప్పుడు ఏ పేరు ఈ దేహానికి? బాబు. 50 సంవత్సరాలు చంపాడు, ఈ దేహానికి ఏది పేరు? బాబే. 60 సంవత్సరాలప్పుడు బాబే. 5 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు ఫోటోలు పెట్టి 5 సంవత్సరాలు వాళ్ళు బాబా అంటామా, 50 సంవత్సరాలు బాబా అంటామా, 60 సంవత్సరాలు బాబా అంటామా? సరే మార్పు వచ్చింది కదా. కాబట్టి దేహం నేను కాదు, నామం నేను కాదు. మరి ఏమిటి దాని తత్వం? ఏమిటో తెలియకపోవడం వలనే ఈ కాలక్షేపాల మాటన మనం దాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. అంటే వాస్తవం మనం పరిగణించుకోవాలంటే ఆలోచించే తత్వం అనగారిపోయింది. ఏందో ఎందుకు వచ్చిన గడవ, తిన్నామా పడుకున్నామా తెల్లారేం చాలు. ఏదో అందరూ పోతున్నారు వాళ్ళతో పాటు మనం పోతాం. వాడు ఎందుకు పోతున్నారా? అందరూ పోతున్నారు కదా, ఎందుకు పోతాం? వాళ్ళకి ఏం జరిగితే అది నాకు అర్థం. గురిదాట అంటారు దీన్ని. అర్థం చేసుకుంటాం మనం. అందరూ వెళ్ళిందంటే అందరూ వెళ్తున్నారు, ఏముంది అందులో? తెలిసి వెళ్తున్నారా, తెలియకుండా వెళ్తున్నారా? వాళ్ళు నిలబడు, కాసేపు ఆలోచించు. వాళ్ళు వెళ్తున్నా నువ్వు వెళ్తే ఎట్టా? వాళ్ళ బురదలో కాలు పెట్టే నువ్వు బురద కాలు పెడతావా? ప్రయాణం ముందు కనుక పోతాను టూర్ పోయినాము సార్. ఏదో నేను ముందు పోతానే ఉండా, నాకు తెలిసి మీరు అందరూ వస్తూ ఉన్నారు, నేను అడిగి ఎతకుతా ఉండా. ఏమి అంటే నీకు తెలిసి మేము వస్తా ఉంటాం. జనపడికి దారి తెలుసు, ఇది తప్పు పోతారంటారా, ఎందుకు పోతారు? సరే ఆయన తెలిసి ఉంటుందిలే, ఆయనకే తెలుసుంటే ఆయన అనుకుంటాడు వెనకలోడు. వాడికి అనుమానంగా ఉంది, ఈ దారి కదా మనం ఇంతకు ఈ దారి కదా అనుకుంటానే ఉంటాడు వాడు. అది ఈయన పోతాడు కదా, కాబట్టి ఇదే కరెక్ట్. నేను ఆడు ఆగిపోయినా సార్ చూస్తాను. ఏమి సార్ ఇప్పుడు మైండ్ దూరం వచ్చేస్తుంది సార్ అక్కడ. అది అప్పుడు చెప్పదు కదా. ఇది మన జీవితం. అదే మాదిరిగా తెలియని వాళ్ళని ఏదో ఒకటి కాలక్షేపం చేసుకుంటూ మాట్లాడాలో ఇలా జరుగుతూ ఉంది. అంటే ఈ తృప్తి కోసంగా అందుకని కాలక్షేపం మాత్రం మనం మర్చిపోవడం చూస్తున్నాము. ఆలోచించండి, మనం నిద్రపోతున్నాము, హాయిగా ఉందంటు. ఎలా హాయిగా ఉందంటున్నాను? కళ్ళు తెలుసుకున్నావా? కాళ్ళు కదిలిందా? చేతులు కదిలిందా? హాయిగా ఎలా అంటుందో బ్రహ్మాండంగా ఉందండి, అద్భుతంగా శాంతంగా నిద్రపోయినా అంటాం. ప్రశాంతంగా నిద్రపోయినామని ఎవరు చెప్తున్నాడు? ఆలోచించాను ఎప్పుడన్నా. మరి ఏది పని చేయలేదు కదా, మరి ఎవరు చూస్తున్నాడు దాన్ని? అట్లా ఆలోచిస్తే మన ప్రతి పనిలో కూడా చూసేవాడు ఒకడు ఉన్నారా అని గుర్తొస్తుంది. అది భయం మనకి. వాడు చూస్తాడంటే మనం తప్పు చేయకుండా ఎలా ఉంటామో, తప్పు చేయాలా వాడు చూడకూడదు. వాడు చూస్తానంటే మనం తప్పు చేయలేవు. కాబట్టి కళ్ళు మూసుకొని నన్ను ఎవరు చూడలేదులే అలాగే మనం జీవిస్తాను, బతకతా ఉన్నాం. ఏదైనా బాగా చెప్తారు. ఇంత ఆధ్యాత్మికత ఉంది కదా, ఇన్ని సత్సంగాలు ఉన్నాయి కదా, ఇన్ని గ్రంథాలు ఉన్నాయి కదా, మరి చదవవలసిన పక్కన పెడతాం. రోజు గుడికి పోయే సంగతి మాట్లాడతాం. దేవుడికి ఎక్కడిసిపోతా ఉన్నాయి. శివరాత్రికి ఓవరికి ఎక్కడిసిపోయారు జనం. తోసుకొని పోతుంటారు. క్యూగా పోతున్నామా? నేను నీకంటే ముందు నాకు చూడాలా. వీడి సంగతి ఏంటి? అందరిలో దేవుడు ఉన్నాడు, శివోహం 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 అంటా ఉన్నాం. వీడు నెట్టుకోపోతాను, వీడి దేవుడు నెట్టుకోపోతాడు. చెప్పండి, ఈ ఆలోచన ఉంది అసలు? ఖచ్చితంగా నిజంగా మనం ఎలా బతకాలో, ఎలా జీవించాలో నేర్పుతారండి. కాబట్టి అటువంటి భావన నీళ్ళు కలగడానికి కారణమే వెతుకాలి. శ్రీశాంతి ఎలా ఉంది తెలుసుకుని ఒకడు ఉన్నాడు, మరి ప్రపంచంలో కూడా చూసేవాడు ఒకడు ఉన్నాడు అనుకున్నప్పుడు తోపులాట్లు ఉండవు అనేది. మరి
ఆ శాంతి ఎక్కడ ఉంది? గాఢ నిద్రలో ఉంది. మరి మెలకువలో ఎందుకు ఉండదు అని ఆలోచించు. అప్పుడు హాయిగా ఉన్నట్టున్నావు, మరి కనీసం ఎందుకు హాయిగా ఉండలేకపోతున్నావు అంటే ఏంటి? ఆ హాయి ఎక్కడో బయటించలేదు, అది నీలోనే ఉంది. మన ఏవ మనుష్యానం కారణం బంధం మోక్షే. నీ మనిషే కారణం బంధానికైనా మోక్షానికైనా. ఇదే కదా ఈశ్వరప్రసారంలో బాబా చేతుల్లో దాసుగన్ను విలేపాలను ఒక కాకదీక్షకి వెళ్ళినప్పుడు ఒక పని పిల్ల చెప్పింది కదండి. అంటే ఏంటి? సుఖ దుఃఖాలు అనేది మనోకల్పితాలు. అతను సుఖ దుఃఖాలు మనోకల్పితాలు. నీ మనసే కారణం బాగుందనుకున్నా, నీ మనసే కారణం బాగలేదనుకున్నా కూడా. అందుకే స్వర్గం అనేది ఎక్కడ ఉంది? ఇక్కడే ఉంది, మనలోని మన దగ్గరే ఉంది. అది గ్రహించినప్పుడు వాడు ధర్మంగా ఉన్నాడు, సత్యంగా ఉండగలడు. మానవుని సాధన ఏమిటి? సత్యధర్మాలతో నడక సాగించడం, గమ్యాన్ని చేరడం. అది ఉద్దేశం. ఎవరికంటే ఎవరికి? మానవునికి ధర్మాలు, పశువులకి ఎలా ధర్మాలు ఉంటాయండి? పశువుల ధర్మాలు ఏముండవు. వాడి ధర్మం వాడు పాటిస్తున్నాయి. నువ్వు మనిషిగా ఉన్నప్పుడు నువ్వేంటి ధర్మం ఏంటి ఇది తెలుసుకోవడం అంటే ఏంటి? స్వతహాగా అది మనలోనే ఉంది. పోని నిద్రలో శాంతి వేరుగా, దాన్ని అనుభవించే మనం వేరుగా ఆయన ఉంటున్నామా? నిద్రలో మనం శ్రీశాంతి ఉంటున్నాం, అది సపరేట్గా అన్ని సపరేట్గా ఉంటున్నామా? లేదు. రెండు కలిస్తే హాయి. సూర్యుడు వేరుగా, వెలుగు వేరుగా ఉందా? చంద్రుడు వేరుగా, చల్లదనం వేరుగా ఉందా? రెండు ఒకటే. అది గుర్తించు అని అలా గుర్తించినప్పుడు బాహ్య వస్తువులు వెతికితే నీకు ఎలా లభిస్తుంది? బయట వస్తువులు ఏది లభించదు. అందుకే భగవంతుని మెప్పించు, మనుషులు మెప్పించు బాగా. భగవంతుడు ఇచ్చేది తరగదు, మానవుడు ఇచ్చింది నిలవదు. బాబా స్థితిలోనండి ఒక్కసారి చెప్పాడు, వివరణ ఇస్తున్నాడు మాస్టర్ గారు. అంతే. మనిషి ఇచ్చేది ఎవరు నిలుస్తుందా? భగవంతుడు ఇచ్చేది నిలుస్తుంది. అది గుర్తించు. కాబట్టి ఇవన్నీ కూడా జీవిత కొరతకు కారణం. అంటే ఏంటి? నా దేవులని కన్ను ఉంది, ఉచ్చుకోకుండా లోపల పట్టిపోయింది, ఎత్తుకుంటా కూర్చోండి. తడుపు తడుపుంటే ఇటు చూసారు తన కనపడేది, తన లోపల పడిపోయింది అనమాట. ఫ్లిప్కార్ట్ ఏమంటే కనపడి ఉంటుంది, లోపల పడిపోయి ఇప్పుడు కన్ను లేదే అని తప్పి ఎదురు కాకుస్తుందా? నా దేవులని కన్ను ఉంది. ప్రతిసారి మనలోనే ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. దానికి కారణం మనసు. ఆ మనసు చంచలంగా లేకుండా ఉంచుకోవడం కోసమే ఆధ్యాత్మికత. దానికి మాస్టర్ గారు ఒక తొట్టి, దాని చెట్టు నిండా నీళ్లు, అది నీళ్ళు కదలకుండా ఉంటే అడుగు బ్రహ్మాండం కనబడుతుంది, నీళ్లు కదిలితే అడుగు కనబడదు. అలాగే నీ మనసు నిశ్చలంగా ఉంటే నీలో శుద్ధి శాంతి నీకు అనుభూతి పొందుతావు. అలగడగా ఉంటే ఏం పొందగలుగుతావు? కాబట్టి ఆ నిశ్చలు ఎలా ఏర్పరచుకోవాలి అంటే కారణం వెతుకు. ఎందుకు, ఏమిటి, ఎలా. అప్పుడే అలజడి ఉండదు. అది ఈ మూడు లేనప్పుడే అలజడి. ఇప్పుడు చెప్పుకున్నాం, చావు అంటే భయం. చావు మనం చూసామా? లేదు. చదివింది ఏం జరుగుతుంది తెలుసా? అది తిరిగి తిరిగి ఎందుకు భయం? అందులో మాస్టర్ గారు తొట్టి అడుగు కనబడాలంటే ఆ నీళ్ళు ఎలా ప్రసాదంగా ఉంటే తొట్టి అడుగు కనబడుతుందో నీ మనసులో భావాలు స్వచ్ఛతగా ఉంటే ఆనందాన్ని పొందగలం. ఏముండదు, ప్యూరిఫై అనుకుంటూ వాడు అప్పుడు ఆనందంగానే ఉంటాడు. ఇప్పుడు వాటాడే బాబా గారిని ఏంటి మీరు ఒక్కరే ఇక్కడ ఉన్నారే, మీకు ఎవరు తోడు ఉన్నారంటే అనకాయ పెట్టాడు. ఈ చెట్లు నాకు తోడు, ఈ పుట్టలు నాకు తోడు. ఎప్పుడు ఎక్కడున్నా భగవంతుడు మన పక్కనే ఉంటాడు. ఆయన గుర్తిస్తే ఆనందంగా ఉంటాం. పాయింట్ అర్థం చేసుకుంటాం. ఒంటరి ఎందుకు ఉంటావు? ఒంటరి వేరే, ఏకాంతం వేరే. ఒంటరి అంటే ఏంటి? నాకెవరు లేదనుకుంటే నేను ఒంటరి. ఒంటరికి అర్థం ఉంది. నాకెవరు లేదనుకుంటే ఒంటరి. ఏకాంతం అంటే అందరూ నా సంతే ఉన్నారనుకుంటే ఆనందం. ఆ విషయాన్ని మాస్టర్ అడుగుతున్నాను.
వీళ్ళందరూ మన వాళ్ళు అనుకుంటే ఆనందం కాదు, ఆయన వేరే వాళ్ళు అనుకుంటే ఏం చేస్తాడేమో, ఏమనుకుంటాడేమో, దుఃఖం, భయం. అందరూ మన వాళ్ళే, అందరిలో ఉండేది ఒకే తత్వమే అనే భావన పెంపొందించడమే ఆధ్యాత్మిక లక్షణం. కొన్ని ఆధ్యాత్మిక మనిషి ఏమన్నా సోమరపతం చేస్తుందా అంటే సోమరపతం చేయదండి, ఆలోచింపు చేస్తుంది ఆధ్యాత్మిక. ఆధ్యాత్మిక అంటే ఏదో పని బాధ్యతలు భజన చేసుకుంటాం, ఏదో ప్రసాదం చేసుకోవడం, ఉరువు త్రూవడం అని అనుకుంటారు. నిజమైన ఆధ్యాత్మికత మనిషిని సోమరపతం చేయదు. వాడు నిరంతరము క్రమశిక్షణ కలిగి ఉంటాడు, నిరంతరము పని చేస్తూనే ఉంటాడు. వాడు ఆ పనిలోనే దైవం కనబడుతుంది. ఇంతగా వివరణ ఉంటుందని అది మనం సరిగా మనం గుర్తించలేకపోతున్నాం. మనం అక్కడ నిజంగా దీనికి ఆనందం కోసం చిన్న ఉదాహరణ వాస్తవం జరిగిందే. 10వ తరగతి విద్యార్థులు దాదాపు 30 సంవత్సరాల తర్వాత అందరూ కలిసాం, ఆత్మీయ సమ్మేళనం కలిసాం. 10th క్లాస్ అప్పుడు ఎంత వయసు? 15. 30 సంవత్సరాలు అంటే 45 సంవత్సరాలు. వాళ్ళు చదువు చెప్పిన టీచర్లు కూడా సన్యాసానికి వచ్చారు. అంతైన తర్వాత ఏమేమి ఈ జీవితంలో ఏమేమి సాధించారు అని అందరూ అనుకున్నారు. నేను బ్రహ్మ డాక్టర్ గారిని పెద్ద హాస్పిటల్ పెట్టాను, సొప్సార కట్టాను ఒకటి అంటాడు. నేను పెద్ద ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టాను, కొన్ని వేల మంది విద్యార్థులు ఉన్నారు అంటారు. ఇంకో నేను అమెరికాలో సెటిల్ అయిపోయాను అని అంటారు. ఇంకో రాజకీయంగా బ్రహ్మాండంగా ఎదిగాను అని చెప్తారు. ఇంకొకరు నేను బాగా వెంచర్ చేసి ఫ్లాట్ బిజినెస్ బ్రహ్మాండంగా చేస్తారని ఊరంతా ఆ ఫ్లాట్లు వేసాను అంటారు. అంతా ఎవరికి వాడు చేస్తాడు. సరే, ఎవరు టీచర్ వచ్చాడు, నేను ఒక ప్రశ్న వేస్తా, నేను సమాధానం చెప్పాలి. అంటే స్కూల్ అటెండెన్స్ మాదిరిగా అది నిజాయితీకి చెప్పాలి. మీలో ఉంటే ప్రజెంట్ అని చెప్పండి, నేను అడిగింది, లేకపోతే ఆబ్సెంట్ అని చెప్పాలి. మీరు డాక్టర్ అన్నారు, ఇంజనీర్ అన్నారు, కాలేజ్ అన్నారు, ఎంత అన్నారు. నేను ఒక ప్రశ్న వస్తాను, నిజాయితీ చెప్పాలంటే అన్నప్పుడు మీకు అత్యాశ ఉందా? ప్రజెంట్ సార్. దురాశ ఉందా? నిజాయితీ చెప్పాలంట కదా, ప్రజెంట్ సార్. ఆందోళన ఉందా? ప్రజెంట్ సార్. ఆదుర్ద ఉందా? ప్రజెంట్ సార్. అహంకారం ఉందా? ప్రజెంట్ సార్. అంటే ఒత్తిడి ఉందా? టెన్షన్, ప్రజెంట్. విసుగు ఉందా? ప్రజెంట్. కోపం ఉందా? ప్రజెంట్. ద్వేషం ఉందా? ప్రజెంట్. అప్పులున్నాయా? ప్రజెంట్. ఇప్పుడు ఇంట్లో ఇవన్నీ ఉండాలన్నమాట. ఎందుకంటే అన్ని చెప్పి బాగుంటుంది, ఎన్ని రాసుకొచ్చింది, నాలుగు చెప్పి ఉపయోగం ఉంటుంది. కష్టాలు ఉన్నాయా? ప్రజెంట్. కన్నీళ్ళు ఉన్నాయా? ప్రజెంట్. రేపటిపై బెంగ ఉందా? ప్రజెంట్. ఇవన్నీ ప్రజెంట్లే వచ్చాయి. మనశ్శాంతి ఉందా? ఒక్క మాట్లాడాలి. మనశ్శాంతి ఉందా? 2 సార్లు ఏం మాట్లాడాలి. ఒరే మనశ్శాంతి ఉందిరా చెప్పండి రా. లేదు సార్. ఆనందం ఉందా? లేదు. కృతజ్ఞత ఉందా? ఎలా ఉంటుంది వాళ్ళకి? పాయింట్ కృతజ్ఞత బాగా ఎప్పుడు మర్చిపోవాలి. ఓర్పు ఉందా? మౌనం. అలాగే ఉత్సాహం ఉందా? ఉల్లాసం ఉందా? సంతోషం ఉందా? మౌనం. పోనీ ఆరోగ్యంగా ఉన్నారా? మౌనం. పోనీ విశ్రాంతిగా ఉన్నారా? మౌనం. ప్రశాంతంగా ఉన్నారా? మౌనం. ఏం సార్ మీరు లైఫ్ అనే స్కూల్లో అటెండెన్స్ లో అన్ని నెగిటివ్ మార్కులేనన్నారు. చదువు స్కూల్ అటెండెన్స్ లో అన్ని పాజిటివే, కానీ లైఫ్ అనే స్కూల్ పట్టుకొని లైఫ్ అనే స్కూల్ అటెండెన్స్ చేసుకుంటే అన్ని నెగిటివ్ మార్కులే. ఏంటి మీరు సాధించేది? పోనీ ఈ సంపాదించాలి నేను కష్టమా అంటే ఏం లేదు. తనకు కావాల్సింది ఏంటి? నీకేం కావాలో వెతుకో, ఎంత కావాలో వెతుకో, ఏది పొందాలో తెలుసుకో.
ఇది చాలు, అర్థమైపోతుంది. అందుకని ఒక్కొక్క అన్ని పాఠ్యాలకు వచ్చావు అంటే ఏమిటి, జీవితాన్ని ఆనంతో గడపడానికి అడుగడుగున అష్టకష్టాలు కూడా అవసరం లేదు. నీకేం కావాలో తెలుసుకుంటే దానికోసం నువ్వు ప్రార్థన. అది జరిగిన సంఘటన నేను అంటే దీన్ని బట్టి మనకి ఏం చేస్తాడండి, ఈ ఆధ్యాత్మిక అందుకే నువ్వు ఎందుకు వచ్చినట్లు పిడకలు ఏరుకోవడానికా అని బాగా క్వశ్చన్ వస్తాడు. మానవ సాధకం ఏమిటి, విలువైన మానవ జగత్తు కూడా నువ్వు ఆత్మకి మంచి చేసుకోలేకపోతే ఏమంటావు, ఆత్మ భ్రష్టుడు అంటావు. ఆయన చెప్తున్నాడు ఇక్కడ. అలాగే ఇలా తెలుసుకుంటే మనకు అవసరమైన క్రమశిక్షణ అంతా మనకి ఆధ్యాత్మికంగా ఇస్తుంది. నీ మనసు విచలనం చేస్తే అన్నాడు, మనసు విచలనం చేస్తే ప్రతి వారికి తృప్తి శాంతి కలదు. విచలనం చేయడం అంటే నిశ్చలత అంటే ఎలా ఉంటుంది, చంచలం లేకుండా అంటే ఏంటి, జరిపించేవాడు ఒకడున్నాడు, ఆ భావంతో నిశ్చలంగా ఉండు, తృప్తి శాంతి. దీన్ని మన పెద్ద ఒక మాట శివుని ఆజ్ఞ అనేది చేయమైనా పుట్టదు. అది దీని అర్థమంతా అంతేనండి. అవి ఏదో ఊరికే సాంద్రాన్ని పక్కన పెట్టేస్తాడు. శివుని ఆజ్ఞ చేయమైనా పుట్టదు అనే నిశ్చలతలో ఉంటే నీ తృప్తి శాంతి. ఇప్పుడు చూసేది ఎక్కడికి వచ్చింది, వస్తువులోనా, వ్యక్తిలోనా, పరిస్థితిలోనా, నిశ్చలతలో వస్తుంది. అంతగా చెబుడు మన శరీరంలో ఉండే ఆహారం తిని రక్తంగా మాది రక్త జరుగుతుందంటే నీ ప్రయత్నం జరుగుతుందా, లోపల ఏం చైతన్యం ఉంది, చైతన్యం చేస్తుంది, పదార్థం ఉంది, చైతన్యం లేదంట. పదార్థం చైతన్యం లేదండి, చైతన్యం లేకపోతే పదార్థం ఎలా పనిచేస్తుంది, ఇంత పరిశీలించాలి. అందుకే ఆధ్యాత్మిక స్థామలపతం చేయాలి. కానీ దానికి ఉదాహరణ సైకిల్ నేర్చుకునేటప్పుడు ఏముంటుంది, ఆ టైం చూస్తుంటాం, బాగా వచ్చిన తర్వాత ఆడతాం పాడతాం అన్ని చేసుకుంటూ పోతుంటాం. ఆధ్యాత్మిక కూడా విషయం తెలుసుకున్న తర్వాత సైకిల్లో ఎక్కడ బ్రేక్ చేయాలో, ఎక్కడ స్పీడ్గా పోవాలో, ఎక్కడ స్లోగా పోవాలో ఎలా తెలుస్తుందో జీవితంలో కూడా ఆచరణ చేస్తే ఎక్కడ ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు, ఎక్కడ సహనంగా ఉండాలి, ఎక్కడ మన ప్రవర్తన ఉండాలి అని నేర్పుతుంది. అంటే సహజమైపోతుంది. దాన్ని జీవన్ముక్తి అంటారు. ఇది ఎవరున్నారంటే మనం ఎవరు చూడం. జనక మహారాజు మరి అంతరాజ రాజ్యంలో ఉండి కూడా మరి ఆయన విదేహుడు ఎలా అయ్యాడు అవన్నీ తెలుసుకుంటారు. మనం తెలుసుకోకుండానే 100 పక్కన కొనాలండి, అలా ఎలా జరుగుతుందండి అని వేసుకుంటాం. అంటే నీకు పొందని లక్ష్యం లేదు ఇక్కడ. ఏదో విధంగా బతకాల అంటే మీరు సావలేక బతికినట్టుగా అలా ఉండకూడదు జీవితం. అది నేర్పేది ఈ ఆచార్యం. ఆ శుద్ధి శాంతి పనులలో ప్రత్యక్షంగా తెలుసుకుంటే వాడి విజ్ఞానం అవుతాడు. అప్పుడు ఇంకా బాహ్య విషయాలతో నీకు ఏ సంబంధం ఉండదు. ఎవడు తిట్టాడా, కొట్టాడా, పొగిడాడా ఏమి సంబంధం లేదు. పొగిడాడు అయిపోయింది, తిట్టాడు అయిపోయింది, ఇది వచ్చింది అయిపోయింది, రాలేదు. మనకి ప్రాప్తం ఉండదని ఎవడు ఆపలేడు, ఎవడి వల్ల కాదు. ప్రాప్తం లేదని ఎవడు తెచ్చి మనకి ఇవ్వలేడు. అందుకే బాబా రుణానుబంధాన్ని విశ్వసించి గుర్తించుకో అంటే బాబా చేతులు లేనిది ఏమి లేదండి. అది మనకు అర్థం కావడం కోసంగా అది అర్థం మహాత్మ చెప్పింది మొదట తెలియకపోవడం కోసం మతం గ్రంథం రాశారు. ఒకటి మంది వాస్తవాలైనా ఆలోచించడానికి. కాబట్టి ఇక్కడ బాహ్య విషయంలో అన్వేషించే అవసరం మనకు ఉండదు. అలా ఉన్నప్పుడు ఏమిటి, వాడు నీతిగా ధర్మంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇట్లా ఆలోచిస్తూ వచ్చినప్పుడు ఇంకా మరణ భీతి ఉండదు. ఆ మరణ భీతి లేకపోతే వాడు తృప్తిగా శాంతి జీవిస్తాడు. చావు అంటే ఏముంది, ఈ చొక్కాని మార్చిపోయిన చొక్కా చొక్కా జలిచినట్టు, దానికి ఎందుకు మనం భయపడడం. బాడీ ఇంట్లో ఉన్నవాడికి భయం ఏముంటుందండి, ఇల్లు కాదు ఇంకొక ఇల్లు, ఈ దేహం కూడా ఒక ఇల్లు అని ఎప్పుడైతే గ్రహిస్తాడో వాడు నిజంగా తృప్తిగా శాంతిగా ఉంటాడు. వాడు అది గ్రహించలేని వాడు ఏస్తాడు. మనం చెప్పు జార్జి ఫెర్నాండెస్ ఎవరి పేరు చెప్పుకున్నాం మనం. అవసాన దశలో ఉన్నాడు వాడు. నీకు భగవంతుడు ఇప్పుడు నీకు కొంత సమయం, కొన్ని సంవత్సరాలు నీకు ఇస్తే నువ్వేం చేస్తావని అడిగాడు. నేను ఇంతవరకు ఏం చేయాలనుకున్నానో
అది చేయలేకపోయినా అది చేస్తానన్నాడు. అంటే ఇంతవరకు ఏం చేయాలో నువ్వు చేయలే, ఇతరుల కోసం నువ్వు జీవించావు. అర్థం సార్ నా వైపు. నేను అనుకోండి నాకు సాగు వచ్చేసింది, సార్ 100 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఇయ్యని అడుగుతాను. ఎందుకు ఇప్పటికే అవసరం ఏం చేస్తారంటే నేను చేయాలనుకున్న పని ఏం చేయలేకపోయా, ఇప్పుడు ప్రయత్నం చేస్తానంటున్నాను. అంటే అది ఒక హెచ్చరిక మనకి. అందుకే ప్రతి క్షణాన్ని సద్వినియోగం సద్వినియోగం చెప్పడం అండి. ఇప్పుడు మాస్టర్ గారు క్షణాన్ని ఆత్మ వికాసానికి కృషి చేయడమే మన జీవిత లక్ష్యం కావాలి అని చదివేస్తున్నాం. ఏంటి క్షణ ఆత్మ వికాసం ఎందుకు కృషి చేయాలి అని ఆలోచించడం లేదు. ఆ ప్రతి క్షణాన్ని కృషి చేశాడు సోక్రటీస్ పేరు విన్నారు ఇప్పుడు. అతడు ఈ మరి సత్యంగా చెప్తాడు, అతను శిక్ష వేశాడు. ఎటువంటి శిక్ష? ఉడిసి చేస్తే పర్వాలే, ప్రాణం పోతాడు కదా అని. కాలిస్తే తోట బట్టి మీరు పోలీసులు మరి కాల్ చేస్తే హెడ్ కౌంటర్ చేస్తే ఒక క్షణం పారిపోతాడు. వాడికి ఏం ఇచ్చేసాడా? విషం అతను తాగాల, విషము అతను తాగాల. ఎట్లుంటో చెప్పు. ఒక నెల జైల్లో ఉన్నాడు, 31 రోజు నువ్వు విషయం తాగాల. ఈ నెల రోజులు సత్తంగా చెప్పుకుంటూ కూర్చున్నాడు. ఆయన ఆధ్యాత్మికత కదా, కూర్చుంటాడు సత్తంగా చెప్పుకుంటూనే ఉన్నాడు. ఇంకోటి 2 రోజులు ఉన్నాయి టైం. వెంటనే 2 రోజులు ఉంటే పక్కన వీధిలో వచ్చి ఒక చితార వాయిద్య బ్రహ్మాండ పాట పాడుతున్నాడు ఒక భిక్షగాడు. కిటికీలను చూశాడు. వాటి జైలుని పిలిచి వాడిని తీసుకురండి, నేను నేర్చుకోవాలంటాడు. ఎవడు? సోక్రటీస్. వచ్చాడు, మధ్యాహ్నం వరకు నేర్చుకున్నాడు. మధ్యాహ్నం నేర్చుకున్నాడు సోక్రటీస్. ఒకరోజు అయిపోయింది. వాడు అడిగారు పక్కన వాళ్ళు, చచ్చిపోతావు కదా, ఇప్పుడు ఎందుకు నువ్వు ఇది నేర్చుకున్నావు? జీవించడం అంటే నేర్చుకోవడమే. ఇంకా నాకు ఒక్కరోజు ఉంది, ఇంకా ఒక్కరోజు ఉంది ఏం నేర్చుకోవాలని. కానీ చూడండి, క్షణ ఆత్మ వికాసానికి ఇదండి, చదివేయడం కాదు. జీవితం అంటే నేర్చుకోవడమే, ప్రాణం పోయేంత వరకు నేర్చుకోవడమే. నాతోటి వేడ నాకు అంతా తెలుసండి. పారాయణ ఏంది 3 చెయ్యింది చదువుతాను, నేను ఇంకో చదివేశా. ఎందుకంటే సత్సం కాదు, చెప్పినే చెప్తా ఉంటారు కదా. అది ఇంట్లో కూర్చోనుకుంటే అది తెలియదా అనేవాడిని. నేను అనుకున్నాను కూడా. అనుకుంటే అప్పుడు ఆయన వెంటనే ఈరోజు ప్రసాదం వచ్చినట్టుగా ఆ సాధ్ వచ్చింది 10 సంవత్సరాల ముందర. దాన్ని ఏం రాసిందంటే, సత్సంగం మానసిక స్నానం లాంటిది రా నాయన అన్నాడు. సత్సంగం మానసిక స్నానం లాంటిది, వాళ్ళ కోసం వీళ్ళ కోసం కాదు, నీ కోసం నువ్వు సత్సంగం చెప్పాలన్నా. అదే బుద్ధి వచ్చింది. మంచి సంబంధం లే, ఇప్పుడు చెప్తూ ఉన్నాను అనుకోండి సత్సంగం. ఎవరు చెప్పారు? మీరు చెప్పేమో చెప్పినా కూడా సరే, ఈ సత్సంగం అనే పాయింట్లో కనీసం ఒకటి నా మనసు గుచ్చుకోదా? గుచ్చుకుంటే దాని సర్దుకు నేను ప్రయత్నం చేయనా? మీరు చెప్తుంటే ఈరోజు చెప్పింది రేపు చెప్తాను, రేపు ఈరోజు చెప్తాను అనుకోండి, ఒకే పాయింట్ అనుకోండి, నా మనసు గుచ్చుకోదా? కాబట్టి ఇది మానసిక స్థానం లాంటిది అని అంటే భరద్వాజ మాస్టరు ఆ చిన్న కార్డులో ఆ సూక్తి రాయడం వల్ల మేల్కొన్నాం. ఆ విషయం ఇక్కడ గుర్తు చేస్తున్నారు. అంటే ఏంటి? ఆ మేలుకొనే శక్తి నాలోనే ఉంది. దాన్ని తట్టి అయిపోయాడు అంతే. నూరుగా నిప్పులాగా బూడిద ఉంటుంది, ఊదితే బూడిద పోతే నిప్పు వెలిగినట్టుగా. కాబట్టి జీవన మరణాలు అనేది కాలబద్ధమైనవి, అది కాలానికి సంబంధించింది. మన గాఢ నిద్రలో ఈ దేహం లేదని ఎలా అయితే అనుకుంటామో, స్ఫురణ ఉండదు, జీవన్ముక్తుడు కూడా ఈ దేహంతో సంబంధం లేకుండా ఈ ప్రపంచంలో జీవిస్తుంటాడు. దాని పెద్దలు ఏం చెప్పారు? తామరా నీటి బిజువులాగా ఉన్నాడు అన్నాడు. ఏమాత్రం వస్తుంది? ఏదో పద్ధతులు చేస్తాము, పాట పాడేస్తాము. తామరా నీళ్ళలో ఉన్న నీటి బిడ్డను అతుక్కుంటుందా? అతుక్కోదు. పనసపండు పోయాలంటే ఏం చేయాలి? మామూలుగా పోసుకుంటే అవుతుందా? నూనె పోసుకుని పనసపండు వస్తే ఆ జిగురుని కంటుకోదు. ఆ నూనె వైరాగ్యం. ఆ వైరాగ్యం అంటుకొని పనసపండు కోసామనుకోండి, ఆ పనసపండు ఆనందం అనిపించవచ్చు. అలాగే ఈ జీవితాన్ని, లైఫ్ ఈజ్ గేమ్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, లైఫ్ ఈజ్ ఆర్ట్, అలా ఆస్వాదించాలని. కాబట్టి ఈ ఆధ్యాత్మికతని గుర్తించకుండా దాని పేరిట ప్రచారం చలామణయ్యే ప్రపంచంలో మూఢనమ్మకాలను విమర్శిస్తూ మేము ఆధ్యాత్మికం విమర్శించామంటుంటారు నాస్తికులు. అసలు ఆధ్యాత్మికం ఏం చెప్తుందో తెలియదు. ఇప్పుడు సనాతన ధర్మం అంటున్నారు కదండి, హిందూ ధర్మం అంటున్నారు కదండి, హిందూ నాశనం అయిపోతుంది అంటున్నారు కదండి.
సనాతన నాశనం చేసేందుకు వచ్చాడు ఈ ముస్లిము అని అంటున్నారు కదండి. అలా సనాతన ధర్మం అంటే ఏంటి? సనాతన ధర్మం అంటుంది. ఏమిటి సనాతన ధర్మం అంటే? వేదం చెప్పాడండి, శరణార్థులను హక్కును తెచ్చుకోవడం, సర్వమత సహారం కలిగి ఉండడం, అది మన సనాతన ధర్మం. మహాశంకర్ చెప్పారు కానీ ఎవరు విమర్శించాడు? మన వేదన ఏమి విమర్శించారండి? అది ఆలోచించకుండా నేను సనాతనాన్ని కాపాడుతానని చెప్పేసి అతని ధర్మాన్ని నేను ఆచరించకుండా నేనే సనాతనాన్ని కాపాడగలను. అలాగే నాస్తికులు కూడా మూఢాచారాన్ని విమర్శిస్తూ నేను ఆధ్యాత్మిక విమర్శించామంటున్నారు. ఆధ్యాత్మిక విమర్శించడానికి ఎవరికి ఛాన్స్ లేదు. ఆధ్యాత్మిక ద్వారా జరిగే దుష్కార్యాలని నువ్వు ఖండిస్తున్నావు అంతే. ఆధ్యాత్మిక ఎక్కడికి పోదు. స్కూల్ ఉంది, విద్య వల్ల చాలా చెడిపోతున్నారు. వాడి వ్యక్తిత్వం వాడు చెడిపోతున్నాడు. చదివేటని చెడిపిస్తుంది మనిషిని. విద్య ఎక్కడ చెడిపిస్తుందా? విద్య చెడపదు, నీ మనసు చెడుతుంది. ఇప్పుడు డబ్బు వల్ల అన్నిటికీ అనార్థం అంటున్నావు, డబ్బుని కనీసం నాశనం చేస్తావా? డబ్బు తప్పే ఉంది, డబ్బును వినియోగించడం పొరపాటు ఉంది. కాబట్టి దాన్ని విమర్శించు. ఆధ్యాత్మిక అవసరం లేదన్న వారి ఎలా ఉంటుందంటే మా కృషి శాంతి వద్దన్నట్టుగా ఉంటుంది. ఇప్పుడు భౌతికవాదం ఏమంటారంటే వస్తువు అన్నారు, చైతన్యం లేదంటున్నారు. చైతన్యం లేకపోతే నేను మాట్లాడే ఎలా ఉంటుందండి అసలు? పోని ఆధ్యాత్మిక అనుకోండి, ఇది నాస్తికుడు. నేను ఎవరి కోసం చెప్తున్నాను? చైతన్యం లేదన్నావు అంటే చెప్పడం వల్ల శిక్ష శాంతి ఉంది అంతే కదా. అంటే ఏంటి? నాలో చైతన్యం ఉంది, నేను చెప్పాలన్నా చైతన్యం కావాలి కదా. కాబట్టి నాలో నిగూఢంగా కాకుండా ఒక శక్తి ఉంది ఈ దేహంలో. ఆ శక్తి ఆధ్యాత్మికత. దాన్ని గుర్తించు. అంటే ఇక్కడ అంటే వాస్తవం తెలుసుకోలేకుండా ఏదో సైన్స్ ఏదో నాలుగు మాటలు మాట్లాడుతూ అసతత్వాన్ని మరుగుపరుస్తున్నారు ఇక్కడ. ఇప్పుడు అటు ఉన్న చైతన్య వ్యక్తులు లేకపోతే నువ్వు ఎవరికి బోధిస్తావు? బోధించేవాడు ఎవరు ఉంటాడు? నువ్వు చైతన్యం లేదనుకోండి, నేను బోధించగలనా? మీకు చైతన్యం లేదనుకోండి, మీరు వినగలరా? మరి ఎవరికి చెప్పాలి? నేను గోడకి చెప్పాలనా? అంటే నాస్తికవాదులు అడిగే మాట అర్థం చేసుకోండి ప్రయత్నిస్తున్నాను. అంటే ఏంటి? సృష్టి లేదు, చైతన్యమే లేదు, శక్తి లేదు, పదార్థం ఉంది. మరి శక్తి లేనప్పుడు నేను చెప్పడం ఎందుకు? దానిలో నాకేం ఉపయోగం ఉంటుంది అనే విషయాన్ని మనం గుర్తించుకుంటే చైతన్యమే లేదంటే తృప్తి శాంతి లేదని అర్థము. కాబట్టి మాస్టర్ ఎవరికి చెప్తున్నాడు? మనకేం కావాలి? ఆధ్యాత్మిక మనకి ఏమిస్తుంది, మనకేం కావాలో చెప్తుంది, ఎలా పొందాలో చెప్తుంది, ఎంత పొందాలో చెప్తుంది. అందులోనే తృప్తి శాంతి ఏమిటో నేనంటేనే పర్యవేక్షించమంటుంది. అలా కాకుండా భౌతికవాదమే వాస్తవము అనుకుంటే ఆ భౌతికవాదంలో చైతన్యం ఉంది, అది గుర్తించంటుంది. అలా గుర్తించినప్పుడు నేను జీవించడమా బతకడమా అర్థమవుతుంది. జీవించాలంటే ఆనందం కావాలి, తృప్తి కావాలి, శాంతి కావాలి. మరి ఆనంద తృప్తి ఎక్కడ ఉంది? అది మనలోనే ఉంది. నాన్న తెలుసుకోవాలంటే నువ్వు మనసు నిశ్చలంగా ఉంచుకో. నిశ్చలం అంటే ఏమిటి? అల్లామండి, భగవంతుడు ఇది మాని ఇక్కడ గుర్తుపెట్టుకో. సరే, ఆయన పదం పక్కన పెడదాం. శివుని ఆజ్ఞేయమైన పుట్టదు, ఇది గుర్తుపెట్టుకో. అది గుర్తుపెట్టేవాడు నడిపించేవాడు ఆయన, నడిచేవాడు ఆయన. అలాగినప్పుడు మన ప్రమేయం ఏం లేకుండా నిశ్చలంగా ఉండగలుగుతాడు. మంచి జరిగినా పొంగడు, చెడు జరిగినా కొంగడు. ఇవన్నీ నా ప్రాణంతో పొలము, రుణాల బంధం ఇన్ని ఉంటుందండి, ఇందులో కూడా ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు మనకేం కావాలనే విషయమే మనకి అర్థమవుతున్న అవగాహన అవుతుంది. సత్సంగం చెప్పుకుంటున్నాం. ఎందుకు చెప్పుకుంటున్నాం? సత్సంగానికి వచ్చాం. ఎందుకు వచ్చున్నాం? ఏదో ఒక ముక్కైనా మన మగజుల్లో దూరి అది పదిలంగా ఉంటే మనల్ని సన్మార్గంలో ఉంచుతుందేమో అని ఆశతోనే వచ్చాం. అలా సన్మార్గం లేకపోతే దుర్మార్గం అవుతాం, దుర్మార్గం అవుతే అవినీతి అవుతాం, అవినీతి అధర్మం అవుతాం, అధర్మం అవినీతి వల్ల సమాజం ముందు నేను బాగుపడను, నేను చెడిపోతా, సమాజం బాగుపడుతుంది. చెడమకరా చెడు, నేను ఒకరు చెడపాలనుకుంటాను, నేను చెడిపోతుంటాను. కాబట్టి చెడు నుంచి బయటకు రావాలి అని తెలియజెప్పేదండి మొట్టమొదటి అంశాలతో పాటు.
అందుకని మాస్టర్ గారు ఎంతో శ్రమించారు ఆయన చెప్పడానికి. ఆయన చెప్పింది ఏం చెప్పడానికి నానా పంటలు పడతా ఉంటారు. ఎలా చెబితే అర్థం చేసుకోగలరు అనే విషయం. కానీ ఈ మతం ఎందుకు మాత్రం సత్యం మళ్ళా వింటూనే ఉండాలండి. ఎందుకంటే మన కోసమే. నేను ఆనందంగా ఉండాలంటే విషయం తెలుసుకోవాలంటే, అందులో మాధుర్యాన్ని అనుభవించాలంటే, అది క్షణం అనుభవించడానికి అది మనలోనే ఉంది, మన చెంతే ఉంది అని నిరంతరం గుర్తుంచుకుంటే మనకేం కావాలో అర్థమవుతుంది, ఎలా పొందాలో తెలుస్తాం, ఎంత పొందాలని అవగాహన వచ్చి తృప్తితో శాంతితో ఆనందంతో జీవించగలము. మనిషి ప్రధాన లక్ష్యం జీవించడం ఒక్కటే కాదు, తృప్తి శాంతి ఆనందంతో జీవిస్తేనే మనుగడ, లేకపోతే ఈ జీవితం నిరర్ధకము అని తెలియజెప్పడమే ఈ గ్రంథంలోని సారాంశం. స్వస్తి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచిదానంద సద్గురు భరద్వాజ్ మహారాజ్ కీ జై. గురుదేవ దత్త.